కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగుల నిరసనపై ప్రొద్దుటూరు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. సచివాలయాల్లో పెన్షన్స్ పంపిణీ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ అడ్డుకున్నారు. సచివాలయ ఉద్యోగులను బయటికి పంపించి తాళాలు వేశారు. ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వాలంటీర్లు చేసే ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం తాము చేయమంటూ సచివాలయాల్లో పంపిణీ చేస్తున్నారు. సచివాలయానికి రాలేని వారికి మాత్రమే ఇంటికి వెళ్లి పెన్షన్స్ అందిస్తున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తున్నాము. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశమే మాకున్నటువంటి ఉద్దేశము. బెడ్ రీడ్ పేషెంట్లు కానీ ఎవరైనా కానీ పింఛన్లు తీసుకోలేని వాళ్ళకి కానీ ఇంటి దగ్గరికి వెళ్ళే ఇస్తా ఉన్నాము. కాకపోతే కొంచెం సచివాలయానికి వచ్చి తీసుకోగలిగినటువంటి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి మీరు ఇంటి దగ్గర రావాలా సచివాలయం దగ్గరికి వస్తారంటే వాళ్ళు సచివాలయం దగ్గరికి వస్తే తీసుకుంటామంటేనే మేము సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తున్నాము. రెండోది, ప్రభుత్వానికి ఏదో మా విన్నపం తెలియజేసుకోవడానికి ఇదొక చిన్న కార్యక్రమమే తప్ప ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని కానీ ఎక్కడా వ్యతిరేకించము. ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఇదేటువంటి క్రమంలో మా బాధను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ కార్యక్రమము ఇంటింటికి పోయి పంచాలనే జీవో జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే గతంలో ఉన్న 3,000 పింఛన్లు 4,000 చేస్తూ, వికలాంగులకు 6,000 చేస్తూ, శాశ్వతంగా బెడ్ మీద ఉండేటోళ్లకు 16,000 చేస్తూ పింఛన్లు వినలేని పెంచడం ఎక్కడా లేని విధంగా పెంచడము జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 15 నెలల నుంచి వీధుల్లో పంచడం జరుగుతూ ఉంది. సచివాలయం సిబ్బంది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాలంటీర్లు చేయాల్సిన పని సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ నుంచి ఎటువంటి జీవో రాకుండానే సచివాలయ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు వాటిలో ఉండే పింఛన్లు తీసుకునే వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు వీళ్ళందరినీ సచివాలయం దగ్గరకు రావాలని చెప్పడము, సచివాలయాల దగ్గర పింఛన్లు తీసుకునే విధంగా వాళ్ళు ఇక్కడే సచివాలయం దగ్గర కూర్చోడము ఈ రోజు జరిగింది. దాంట్లో భాగంగానే మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. ఎటువంటి జీవో సచివాలయాలు పంచే విధంగా రాలేదని, మీరు 100% ఎవరికైతే పింఛన్లు ఉన్నాయో వాటికి 300 నుంచి 350 పింఛన్లు ఉన్నాయి. ఆ పింఛన్లని ఇళ్ల కాడికే పోయి పంచాలని ప్రభుత్వ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళైతే మేము అర్జీ ఇచ్చున్నాం కాబట్టి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడే సచివాలయంలో పంచుతామని సచివాలయ సిబ్బంది